ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు బాధ్యులైన వాళ్లను కఠినంగా శిక్షించాలని, ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. గజ్వేల్ ఏరియా ఆసుపత్రి ముందు బంధువులు ధర్నా చేశారు. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ ఆసుపత్రిలోని ఎస్ఐ మృతదేహాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, బాధ్యులు ఏ స్థాయి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులను అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుంది. ఇలా పోలీస్ వ్యవస్థ కూడా ఒక ఎస్ఐ, ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ రామకృష్ణారెడ్డి గారు దాని సూసైడ్ నోట్లో డిఎస్పీ గారే కారణము. డిఎస్పీ గారికి నేను లక్షల రూపాయలు నెల మామూలు చెల్లిస్తున్నా అని చెప్పేసి ఇక్కడ సూసైడ్ నోట్ లో చనిపోయే ముందు ఇచ్చినటువంటి నోట్ ఇది. ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా చనిపోయి 12 గంటలు అవుతుంటే కూడా యాక్షన్ తీసుకోకపోవడం వెనకాల ఇది ప్రభుత్వం యొక్క కుట్ర. ముఖ్యమంత్రి గారు మరియు అదేవిధంగా జిల్లా మంత్రి గారు హరీష్ రావు గారు పూర్తిగా ప్రగాఢ సంతాపాన్ని వారు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి దీని మీద వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ భార్యా పిల్లలను పూర్తిగా ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటాము. ఏ విధమైన మిగతా దానికి సంబంధించిన నోటు మీద ఏదైనా ఎంక్వైరీ చేసిన తర్వాత చట్టపరంగా అన్ని విధాల చర్య తీసుకోవడానికి కూడా ఎక్కడ కూడా వెనుకాడే పరిస్థితి లేదు. ఇది నిజంగా అందరినీ బాధ కలిగిస్తున్న విషయము. చిన్న పిల్లలు ఉన్నారు. ఆయన 2 సంవత్సరాలు కూడా కాలేదు తూర్పల్లికి వచ్చి ఒక మంచి ఆఫీసర్గా పేరున్న ఒక ఆఫీసరు. ఇంతకుముందు ఇదే ప్రాంతంలో చాలా పోలీస్ స్టేషన్లలో పనిచేయడం జరిగింది. దాదాపు జిల్లాల రామకృష్ణారెడ్డి అంటే తెలియని వ్యక్తి లేదు. ఒక మంచి ఆఫీసర్ని కూడా ఏదైనప్పటికీ మంచి ఆఫీసర్ని కోల్పోవడం మాకు అందరికీ ఈరోజు బాధ కల్పిస్తుంది.